గ్రేటర్ హైదరాబాద్ లో సిఎన్జి వాహనదారులకు ఫ్యూయల్ దొరకక ఇబ్బందులు పడుతున్నారు. సిటీలో ఫ్యూయల్ స్టేషన్స్ తక్కువగా ఉండడంతో సిఎన్జి బంకుల ముందు వాహనాలు క్యూ కడుతున్నాయి. డిమాండ్కి తగినట్లు సరఫరా లేకపోవడంతో ఈ వాహనాలు తీసుకోవాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. సిఎన్జి బంకులను ఎక్కువగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు వాహనదారులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 55 సిఎన్జి స్టేషన్లున్నాయి. ఒక్కో బంకులో సుమారు 2000 కేజీల వరకు విక్రయిస్తున్నారు. సిఎన్జి వాహనాల సంఖ్య పెరగడంతో దానికి తగ్గట్టు బంకులు లేవంటున్నారు వాహనదారులు. ఈ మధ్యకాలంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంతో సిఎన్జి వెహికల్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సిటీ పబ్లిక్. మిడిల్ క్లాస్ పబ్లిక్ యూజ్ చేసే స్విఫ్ట్, వేగనర్, ఎర్టిగాలో కూడా సిఎన్జి వెహికల్స్ వచ్చేశాయి. దీంతో ఉదయాన్నే గ్యాస్ కోసం స్టేషన్ల ముందు బారులు తీరాల్సి వస్తోందని, ఫ్యూయల్ నింపుకోవడానికి గంటల తరబడి క్యూలో ఉంటున్నామని ఆటో డ్రైవర్స్, వాహనదారులు వాపోతున్నారు. హైదరాబాద్లో సిఎన్జిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ ముందుకు సాగడం లేదు. షామీర్పేటలో మదర్ స్టేషన్ ఏర్పాటు చేసి సిఎన్జిని అందుబాటులోకి తెచ్చారు. కొంతకాలంగా గ్రిడ్ నుంచి స్టేషన్లకు గ్యాస్ సరఫరా చేయలేకపోతున్నారు. సిటీలో చాలా వరకు సిఎన్జి ఆటోలే ఉపయోగిస్తున్నారు. పొల్యూషన్ తగ్గించేందుకు ఆటోలు సిఎన్జివే ఉండాలని ఆర్టీఏ అధికారులు చెప్పడంతో అవే వాడుతున్నారు. దీంతో పాటు కొత్తగా వచ్చే క్యాబ్స్ అన్ని సిఎన్జివే వస్తున్నాయి. సిటీలో వివిధ డిపోల్లో సిఎన్జి బస్సులు కూడా ఉన్నాయి. ఊబర్, ఓలా, ర్యాపిడ్ అన్ని కొడతానన్నా. రోజు డేలా మధ్యాహ్నం ఎప్పుడొచ్చినా కూడా గంట 2 గంటల దాకా గ్యాస్ సిలిండర్ లైన్లో పడుతున్నాయి. కానీ గ్యాస్ కంపెనీలో మన పెట్రోల్ బంకులో మాత్రం గ్యాస్ మాత్రం రావట్లేదు, స్టాక్ ఉండట్లేదు. మళ్ళీ బంకులు కూడా పెద్ద ఇంకా అరేంజ్మెంట్ చేయాలని గవర్నమెంట్ కోరుకుంటున్నాను. మోడీ కూడా దీని గ్యాస్ కూడా మొన్నదాకా ఎలక్షన్ దాకా 90 రూపాయలు పెట్రోల్, ఇప్పుడు 92 రూపాయలు, మళ్ళీ 2 రూపాయలు పెంచాడు. ఊబర్లో కూడా చాలా కమిషన్ తీసుకుంటున్నారు. 92 రూపాయలు గ్యాస్ కంటే వీళ్ళు కమిషన్ మళ్ళీ 5 రూపాయలు తీసుకుంటున్నారు. మ్యాక్సిమం 1 లీటర్కి 92 రూపాయలు కంటే 100 రూపాయల దాకా పోతుందన్న. పెట్రోల్, డీజిల్ ధరలతో పోటీ పడుతూ సిఎన్జి ధర కూడా పెరిగిపోయింది. కేజీ 97 రూపాయలు ఉండడంతో తమకు ఉపయోగం లేదంటున్నారు వాహనదారులు. పైగా గంటల తరబడి ఫిల్లింగ్ స్టేషన్స్ దగ్గర క్యూలో ఉండాల్సి వస్తుందన్నారు. ఒక్కోసారి వెయిట్ చేసినా గ్యాస్ అయిపోవడంతో సమయం వృధా అవుతుందంటున్నారు. 2 घंटे सीएनजी पे खन्ना पड़ रहा है, पंपा बढ़ाओ, लो प्रॉब्लम हो रहा है. 500 रुपये किराया देना गाड़ी का, 500 पंप गैस को जाते, सुबह से शाम तक मेहनत कर रहे, कुछ पैसे ही नहीं बच रहा. तो जो बच्चों को क्या खिलाएंगे, घर का किराया क्या देंगे, कैसा चलाएंगे हम. हाँ सर, देखो वो लोग गवर्नमेंट को नया कुछ तो स्कीम निकालो वो लोग ड्राइवरों के लिए. हमारा यही गुजारिश है गवर्नमेंट से बस. నగరంలో సిఎన్జి వెహికల్స్ పెరిగినా దానికి తగ్గట్టు గ్యాస్ సప్లై ఉండట్లేదు. గతేడాదితో పోల్చితే 30% పంపిణీ తగ్గింది. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని సిఎన్జిని అధికంగా సరఫరా చేయాలని కోరుతున్నారు వాహనదారులు.